హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎవరిదైతే నేమ్ స్టార్టింగ్ లెటర్ హెచ్తో వాళ్ళ నేమ్ స్టార్ట్ అవుతుందో 2024లో వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం చూద్దాము. అలాగే వాళ్ళ పర్సనాలిటీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. హెచ్ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లను కలిగి ఉన్న వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాలను అర్థం చేసుకోవడానికి జ్యోతిష్య శాస్త్రం దృక్పథాన్ని పరిశీలిద్దాము. హెచ్తో ప్రారంభమయ్యే పేర్లను కలిగి ఉన్నవారు దృశ్యమాన ఆకర్షణను ప్రదర్శించడమే కాకుండా వారి శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి తమను తాము అంకితం చేసుకుంటారు. వారు తమ వ్యక్తిత్వం ద్వారా అప్రయత్నంగా తమ దృష్టిని ఆకర్షిస్తారు. వారి ఆకర్షణీయమైన రూపం మరియు సున్నితమైన ప్రవర్తన వారిని ఏ సమావేశంలోనైనా సులభంగా గుర్తించేలా చేస్తుంది. హెచ్ అక్షరం ఉన్న వ్యక్తులు ఆకర్షణీయంగా కనిపించడం చేయడానికి తమ మార్గం నుండి బయటికి వెళ్ళడానికి ప్రభావాన్ని కలిగి తరచుగా తమ అవసరాల కంటే ఇతరుల అవసరాలను తరచుగా వారు ఇతరులను వారి చుట్టూ ఉన్న వారి నుండి ప్రేమ ఆనందాన్ని పొందే అత్యంత సంక్లిష్టమైన విషయాలను భౌతిక ఆస్తులకు మించి విస్తరించింది. ఎందుకంటే వారు ఇతరులకు విజయం సాధించడంలో సహాయపడటానికి తమ సమయాన్ని మరియు నైపుణ్యాన్ని సానుకూల వాతావరణాన్ని నిర్వహించడంలో ఆనందాన్ని పొందుతారు. వారి మొదలయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులు వారి బలమైన నీతి మరియు నైతిక విలువలకు కూడా ప్రసిద్ధి చెందారు. వారికి సరైన మరియు తప్పుల గురించి స్పష్టమైన అవగాహన ఉంది మరియు నైతికంగా సరైనది చేయడానికి కట్టుబడి వీళ్ళు ఉంటారు. కొంత సవాలుగా ఉండవచ్చు. ప్రారంభమయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులు వారి కుటుంబం, స్నేహితులు మరియు విస్తృత కమ్యూనిటీలో లోతైన అనుబంధాన్ని ప్రసిద్ధి చెందారు. వారికి సంఘం పట్ల బలమైన భావన ఉంచడం చాలా అవసరం. వారు కూడా అత్యంత సానుభూతి కలిగి ఉంటారు. వారు మానవ భావోద్వేగాలపై బహుశా లోతైన అవగాహన కలిగి ఉంటారు మరియు భావోద్వేగ స్థాయిలో ఇతరులతో కనెక్ట్ అవ్వగలరు. అందువల్ల ఈ కాలంలో మీ పర్సనాలిటీ కెరీర్ తో ప్రారంభమైతే విశ్వాసం వాళ్ళ అవగాహనను కొనసాగిన లక్షణం వారి మేధో ఉత్సుకత, వారికి జ్ఞానదాహం ఉంది మరియు ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన ఉంటుంది. ఈ వ్యక్తులు కూడా కళల పట్ల బలమైన ప్రశంసలు కలిగి ఉన్న సృజనాత్మక వ్యక్తులు. సంగీతం, కళ, రచన లేదా ఇతర